నిన్నటి దాకా బ్రదర్స్ భిన్న స్వరాలు వినిపించారు. ఇప్పుడు ఇద్దరు ఒకే రాగం ఆలపిస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు బాధితుల విషయంలో సోదరులిద్దరూ ఒక్కటవుతున్నారు. రోడ్డు కంటే ఎక్కువగా రాజకీయ భవిష్యత్తుపైనే ఫోకస్ పెట్టినట్లున్నారు. మరి ఎవరా బ్రదర్స్? వారి మారిన స్వరం వెనక అసలు లోకుటేంటో చూద్దామా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. నమ్ముకున్న ప్రజల కోసం ఎందాకైనా వెళతారనే పేరు ఉంది. సోదరులకు సమస్య వినిపిస్తే చాలు వారికి ఆర్థిక భరోసా ఇస్తారు బ్రదర్స్. అంతేకాదు, కోపం వస్తే ఎవరిని ఓ పట్టాన వదిలిపెట్టరు. మన పార్టీ అవతల పార్టీ అని కూడా చూడరు. సొంత పార్టీ నేతలైనా సరే మొహమాటాలు లేకుండా దుమ్ము దులిపేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ పొలిటికల్ స్టైల్. మంత్రి పదవి దక్కలేదన్న బాధతో ప్రభుత్వంపై, పార్టీపై కొన్నాళ్లుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వ వైఖరిని కూడా రాజగోపాల్ రెడ్డి తప్పుబడుతున్నారు. మంత్రిగా ఉన్న సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డేమో సీఎం రేవంత్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల నల్గొండలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రత్యేక పూజలు చేయించారు. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు వ్యతిరేక ఉద్యమం తారాస్థాయికి చేరింది. రింగు రోడ్డును వ్యతిరేకిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు పోరుబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. తాజాగా రైతుల ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంగా మారింది. ఇక్కడే కోమటిరెడ్డి బ్రదర్స్ రూటు మార్చడం హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజుల క్రితం RRR బాధితులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. తమ సమస్యలు, డిమాండ్లు చెప్పుకున్నారు. భూ నిర్వాసితుల సమస్యలపై రాజగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆయన కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. రైతుల డిమాండ్లు పరిష్కరించాకే రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ప్రారంభించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతుల కన్నీళ్లు పణంగా పెట్టి రోడ్డు వేయడం మంచి పద్ధతి కాదని ప్రభుత్వానికి సుతిమెత్తగా చురకలంటించారు. ఈ రియాక్షన్తో రైతుల్లో రాజగోపాల్ రెడ్డి క్రేజ్ కొట్టేశారు. అధికార పార్టీ ఉండి కూడా తమకు మద్దతు ఇవ్వడం, ప్రభుత్వంపై పోరాటానికి దిగడంతో రాజగోపాల్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తారు. రీజనల్ రింగ్ రోడ్ బాధితుల విషయంలో రాజగోపాల్ రెడ్డి తన వైఖరి స్పష్టం చేయడంతో టాపిక్ ఆయన సోదరుడు వెంకటరెడ్డి వైపు డైవర్ట్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన తెచ్చిన సమయంలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూ నిర్వాసితులకు మద్దతుగా నిలిచారు. అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో అలైన్మెంట్ మార్పు రైతుల కొంపముంచడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వైఖరి తెలియజేయాలని భూ నిర్వాసితులు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే రైతులను ఉద్దేశించి మంత్రి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన రైతులు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చాలని కోరారు. వారి ప్రతిపాదన విన్న కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. RRR ప్రాజెక్టుతో అయ్యేది లేదు, పోయేది లేదు. అసలు ఇప్పట్లో ఆ ప్రాజెక్టు ముందల పడేది లేదంటూ ఆఫ్ ది రికార్డ్ గా మనసులో మాట బయట పెట్టేశారట మంత్రి కోమటిరెడ్డి. రోడ్డు మొదలయ్యే నాటికే అసలు మీరుంటారో నేనుంటానో తెలియదంటూ కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. మీ భూములు ఎవరూ లాక్కోరని, మీ భూములు మీరే సాగు చేసుకోండి అంటూ భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చేశారు మంత్రి కోమటిరెడ్డి. అయితే కోమటిరెడ్డి ఇచ్చిన భరోసా రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం మాట అటుంచితే, తమ రాజకీయ భవిష్యత్తుకు భంగం కలగకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లౌక్యంగా వ్యవహరించాలని ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తోంది. భువనగిరి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్కు చౌటుప్పల్, నారాయణపురం, వలిగొండ మండలాల్లో మంచి పట్టుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం కంటే తమ రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని బ్రదర్స్ ఇద్దరు ఎవరికి వారు భావిస్తున్నట్లుంది. అందుకే అధికారంలో ఉన్న భూ నిర్వాసితుల వైపే నిలిచారు బ్రదర్స్. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా రీజనల్ రింగ్ రోడ్ అంశంలో మాత్రం ఇద్దరు ఒకే స్వరం వినిపిస్తున్నారు. తమ వైఖరి మొహమాటం లేకుండా చెప్పేశారు కోమటిరెడ్డి బ్రదర్స్. మున్ముందు కూడా ఇలానే మాట మీద నిలబడతారో లేదో చూడాలి మరి.